ఈరోజు మా అమ్మ చేతి రెసిపీ పండు మిర్చి పచ్చడి. ఇది మా మమ్మీ సూపర్ టేస్టీగా చేస్తుంది. సో నా కోసం చేసిందనమాట మా ఇంటికి వచ్చినప్పుడు. దీనికోసం పండు మిర్చి మనం ఎంత తీసుకుంటామో దానికి తగినంత టమోటాస్ తీసుకోవాలి. ఆ టమోటాలు ప్లస్ కొంచెం చింతపండు అండ్ ఉప్పు ఇవన్నీ ఆయిల్లో వేసి ఇవి కొంచెం బాగా వేగేంత వరకు మనం ఆయిల్లోనే వేగించుకోవాలి. దీనికి మనం ఇది ఇలా గ్యాస్ పైన పెట్టేసి అవి వేగే అంతలో మనం కొంచెం ఆవాలు అండ్ మెంతులు తీసుకుంటున్నాము. సో దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకుంటాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం పండు మిర్చి అండ్ టమోటా చింతపండు ఇవన్నీ ఇలా మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ వాటర్ ఉంది కదా, ఇవన్నీ కొంచెం ఇంకేంత వరకు ఇలా పట్టేసుకొని మనం పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా, దానికి కూడా మనం ఉడికించుకున్న దాంట్లో ఆ పౌడర్ వేసేసి ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మిక్సీ జార్లో మనం పచ్చడి అయితే ఎలా చేసుకుంటామో అలా మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇది నిల్వ పచ్చడి అన్నమాట. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ పేస్ట్కి తగినంత ఆయిల్, దాంట్లో తిరువాతికి ఏవేవి కావాలో అవి వేసుకుంటున్నాము. జస్ట్ ఆవాలు కరివేపాకు యాడ్ చేసాం మేమైతే. అవి యాడ్ చేసుకొని దీనికి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ యాడ్ చేసేసాము ఆయిల్లో. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా ఈ ఆయిల్ పచ్చడికి పట్టి బాగా చాలా అంటే ఎక్కువసేపు మినిమం మాకైతే ఇది 1/2 అవర్ పట్టింది నిల్వ పచ్చడి కాబట్టి. సో ఇలా వచ్చిందనమాట ఫైనల్ అవుట్పుట్. ఇలా వచ్చింది పచ్చడి అయితే నిజంగా సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంది. ఒకసారి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.